సామాన్ కాస్కోలో తీసుకుంటాము. అది కట్ చేసి ఫ్రీజ్ చేసుకుంటాం అనమాట. 2 లిక్విడ్స్ గాను లేదా 3 లిక్విడ్స్ గాను. మిరప్పొడి అవి వేసేసుకున్నాం. ఈ లోపల నాకు ఇక్కడ కొంచెం సర్దే పని ఉంది, మనము సర్దేద్దాం. సో ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది కొన్నానండి, 9 ఇయర్స్ అయింది. వీటి సో ఇది ఒక కపుల్ ఆఫ్ వీక్స్కి వస్తుంది. దీని మీద చికెన్ ఫ్రై మసాలాని ఎప్పుడూ రాసుకున్నాను, ఒక ఏళ్ళ క్రితం అనుకుంటా. మళ్ళీ కలుద్దామండి ఇది అయిపోయాక. ఆల్రెడీ బాగా లేట్ అయింది. ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ అండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూసే పని అయితే చెక్అవుట్ అదర్ వీడియోస్, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ టర్న్ ఆన్ బెల్ నోటిఫికేషన్ ఫర్ ఆల్, సో దట్ నేను వీడియో పెట్టంగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు thumbnail చూసినట్టు ఈ వీడియో వన్ ఆఫ్ ద డిన్నర్ రొటీన్ అనమాట. లాస్ట్ వీక్ అలా తీసింది. సో సామాన్ కాస్కోలో తీసుకుంటాము. అది కట్ చేసి ఫ్రీజ్ చేసుకుంటాం అనమాట. 2 లిక్విడ్స్ గాను లేదా 3 లిక్విడ్స్ గాను ఫ్రీజ్ చేసి మళ్ళీ కావాలన్నప్పుడు ఇంకా చేసుకొని ఫ్రై కానీ కూర కానీ పులుసు కానీ పెట్టుకుంటాము. సో ఇది అలాగే ఫ్రీజ్ చేసిందనమాట. ఇంకా చేశానండి. ఇది వండుకునే ఒక 3-4 అవర్స్ ముందు చేసుకోవాలి, లేకుండా అంటే గట్టిగా ఉంటుంది అనమాట, ఇలా ఉండదు. సో ఇది ఆల్రెడీ చేశాను నేను. ఇది ఇప్పుడే ఫ్రెష్గా గ్రౌండ్ గరం మసాలా. సో మ్యారినేట్ చేసేద్దాము. సో దీన్ని ఆల్రెడీ సాల్ట్ పసుపు వేసి కడిగేసుకున్నానండి. ఫ్రీజ్ చేసే ముందే కడిగేసాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే లేకుండా అంటే కొంచెం స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. మీరు ముందు కడుక్కోకపోయినా చేసిన తర్వాత అయినా ఉప్పు పసుపు వేసి కడుక్కోవచ్చు, సో దట్ స్ట్రాంగ్ స్మెల్ ఉండదు. సో పసుపు అండ్ మిరప్పొడి, అంటే మనకి ఎంత కారం కావాలో అంత, ధనియాల పొడి తర్వాత కూడా వేసుకోవచ్చండి, పైన వేస్తున్నా జస్ట్ ఇప్పుడు. సో సాల్ట్ అండ్ గరం మసాలా. సో ఇది కలిపేసుకున్నాము. ఇది డెలికేట్గా ఉంటాయండి ఇవి, ఏమాత్రం అటు ఇటు అయినా రఫ్గా కలిపినా విరిగిపోతాయి. అదే ప్రాబ్లము ఈ సామాన్ ఫిష్తో. చేత్తో కూడా కలపచ్చు, నేను ఎందుకు పెట్టడం అని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫుడ్ గ్రేడ్ గ్లౌస్ కూడా దొరుకుతాయండి. నేను అది యూస్ చేసేదాన్ని ముందు, క్రూగర్లో తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు క్రూగర్లో దొరకట్లేదు అవి. అమెజాన్లో చూడాలి, చాలా రోజులుగా అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఎస్పెషల్లీ మీట్ లాంటి ప్రోడక్ట్స్ హ్యాండిల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా గ్లౌస్ ఉంటే అన్నీ ఒకటి. సో నేను ఇంకా కారం వేస్తాను కొంచెము. ఇంట్లో బియ్యం పిండి రవ్వ కూడా వేసుకోవచ్చు, కొంచెం క్రంచీగా ఉంటుంది. సో మామూలుగా యాడ్ చేయను, ఇవాళ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అప్పుడప్పుడు యాడ్ చేస్తాను. బియ్యం పిండి తెస్తాను. సో బియ్యం పిండి యాక్చువల్లీ నిమ్మకాయ కూడా ఇప్పుడే పిండేద్దాము. సో ఇది కరివేపాకు పొడి. సో ఇంకోవి ఏంటంటే మనం గరం మసాలా కలిపేసుకొని తర్వాత ముక్కలకి మర్దం చేయొచ్చు, అది ఒకవే. సో అప్పుడైతే యూనిఫామ్గా అంటుకుంటుంది. మామూలుగా అయితే చికెన్కి అలాగే చేస్తాం మేము, ఫిష్కి కూడా అలాగే చేయొచ్చు, కానీ అదంతేలేండి, ఒక్కోసారి ఒక్కోలా చేస్తాం కదా. సో ఇవాళ ఇలాగన్నమాట. సో ఇది ఒక టాలెంట్ అనమాట, చెయ్యి వాడకుండానే చేయడం. జస్ట్ కిడింగ్ అండి. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రౌడ్లీ. ఓకే, ఆయిల్ వేసేద్దాం కొంచెం. మనం ఫ్రై చేసినప్పుడు కూడా ఆయిల్ వేస్తాము, కాకపోతే
సాల్ట్ కూడా నేను అందాజుగానే ఇస్తానండి, సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. తక్కువ అయిపోయినా పర్లేదు కానీ ఎక్కువ కాకూడదు కదా, అదన్నమాట సంగతి. అంతే అండి, ఇంకా ఏం అవసరం లేదు. మనం మ్యారినేషన్ పెట్టేద్దాం. రూమ్ టెంపరేచర్లో 1/2 అవర్ పెడితే చాలు. ఫ్రిడ్జ్లో అయితే కపుల్ ఆఫ్ అవర్స్ పెట్టచ్చు, కానీ మనం రూమ్ టెంపరేచర్లో ఒక 1/2 అవర్ అలా పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది పారాబాయిల్డ్ రైస్ అన్నమాట, నార్మల్ సోనా మసూరి కాదండి. ఈ రైస్ కూడా 1:2 రేషియోనే పెడతాను వాటరు. ఇప్పుడు ఏదన్నా పచ్చడి చేద్దాము అని, లేకపోతే ఏదన్నా ఫ్రై చేద్దామని. సో బెంగళూరు వంకాయ ఉంది, సో దీన్నే కొంచెం కూర ఒక వంకాయతో కొంచెం కూర చేద్దామని. చాలా పెద్దది ఇది, ఎలాగూ డిన్నర్ వరకే కదా. దీంతోపాటు రసం కూడా ఉంది, ఫిష్ ఫ్రై అండ్ అన్నము గుడ్ అనుకుంటున్నా. ఓయా యాక్చువల్లీ కవర్ ఉంది, కవర్ మీద వేద్దాం. యాక్చువల్లీ వేరే గిన్నెలోకి తీసుకోవాలి, తర్వాత తీసుకుందాము. సో చెక్కు తీసేసినాక మళ్ళీ కలుద్దాం. సో చెక్కు తీసేసాను, ఇంకా ఇది వాష్ చేసుకొని మళ్ళీ కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఉంటుంది సీడ్. ఓకే డన్. వెజిటబుల్ చాపర్ ఉంది, కానీ దాంతో పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి, లేకపోతే మరీ చిన్న ముక్కలు వస్తాయి. 2 బ్లేడ్స్ ఉన్నాయి కదా, సో ఇవాళ ఇట్లా కట్ చేసేసుకుందాం మనం. సో పాన్ పెట్టేసుకున్నా బెంగళూరు వంకాయ కర్రీకి, ఫ్రైకి. పెను వేడయ్యే టైంలో మనం గరం మసాలా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. మనం దీంట్లో శనగ్గింజల పొడి చేయాలి, అయిపోయింది శనగ్గింజల పొడి కూడా. సో ఇదే జార్ యూజ్ చేయాలి, అందుకే. సో ఇది ఒక కపుల్ ఆఫ్ వీక్స్కి వస్తుంది. దీని మీద చికెన్ ఫ్రై మసాలాని ఎప్పుడో రాసుకున్నాను, 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా. సో ఇది విజిల్ వచ్చేసింది, మనం ఆపేద్దాం. ఓకే, సారీ, మనం కూర మధ్యలో పెట్టేస్తే. సో ఆయిల్ ఉంది, నిన్న బజ్జీలు చేసుకున్న ఆయిల్. చాలండి. ఓకే, కాసేపు వేగిన తర్వాత మళ్ళీ సాల్ట్, మిరప్పొడి వేసేసుకుందాం. ఈ లోపల నాకు ఇక్కడ కొంచెం సర్దే పని ఉంది, మనము సర్దేద్దాం. యాక్చువల్లీ ఇందాక గరం మసాలాలు యూస్ చేశాను, ఇవన్నీ బ్లాక్ కార్డము, అవి రీఫిల్ చేసుకోవాలి. సో ఇది యాక్చువల్లీ మార్క్ చేసుకోవచ్చు, ఇక్కడ వీటిలో రాసుకొని స్టిక్ చేసేయచ్చు అన్నమాట. ఆ పెన్ను కూడా ఇచ్చారు. ఇది కొన్ని కూడా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అలా కొన్నానండి. నేను ప్యాంట్రీలో సర్దేసుకున్నాను ఆల్రెడీ, తర్వాత మీకు ఒక క్విక్ లుక్ ఇస్తాను. ఫుల్ లెంత్ ప్యాంట్రీ టూర్ అయితే నేను ఇంతవరకు చేయలేదు. మేబీ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. జాపత్రి అంటాం కదా, మేజ్, చాలా బాగుంది అసలు, హెల్దీగా ఎంత బాగుందో. పెద్ద పెద్దది, మామూలుగా చిన్న వస్తాయి కదా, ఈసారి ఏదో పెద్దది వచ్చింది ఈ బ్రాండ్లో. ఓకే, అండ్ దెన్ ఇది ఆల్రెడీ ఉంది నా దగ్గర. సో చూసారా, ఇది
మరాఠా మొగ్గ కాబట్టి ఇది స్టాక్, ఇంకా ఇది ఎక్స్ట్రాది. సో లోపల పెట్టేసుకున్నా, ఇదేం నేను ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు గిన్నెలో. సో ఇవన్నీ సర్దేద్దాం, పెద్ద పని అయిపోతుంది. ఓకే, ఇప్పుడప్పుడు అవసరమైనప్పుడు తీసి సర్దుకుంటున్నాను. ఈ బాక్స్ లింక్ డిస్క్రిప్షన్, ఇది వేరేది, ఇది వేరే అండి. చూసారంటే ఇది ఎప్పుడో కొన్నది. ఇది అదే జూలైలో కొన్నాను, లాస్ట్ ఇయర్ ఆగస్టులో కొన్నాను. సో రెండిటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాల్మార్ట్లో కొన్నాను. ఇవి డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పెద్ద సైజు, ఇది చిన్న సైజు. దీనికన్నా పెద్ద సైజు, ఇందాక బియ్యపిండి ఇది చూసారు కదా, ఆ సైజు కూడా వస్తుందన్నమాట. చెప్పాను కదా. సో మీరు చూస్తే ఇది ఒక లిడ్ ఉంది, ఒక స్టైల్ది, ఇది ఒక స్టైల్ది. ఇది పాతదన్నమాట, ఇది కొత్తది. సో ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది మిరప్పొడి అడుగులో ఉంది, రాగి పిండి, బాజ్రీ ఫ్లోర్, అవి ఇలాంటివి పెద్ద వాటిల్లో పెట్టుకుని. ఇవి ఎప్పుడో కొన్నానండి, 9 years అయింది. ఇవి టీజే మ్యాక్స్లో కొన్నాను, గ్లాస్వి. పెద్దవన్నీ ఇందులో పెట్టుకున్నాను అన్నమాట, అంటే పిండ్లు, షుగరు అలాంటివి. ఇక్కడ పెద్ద సైజు వచ్చిందని చెప్పాను కదండి ఒకటి, అది ఇది బియ్యపిండి. ఇది చూసారా ఎంత పెద్ద సైజు, ఇది జూమ్ అవుట్లో చూపిస్తుంది. దీంతో కంపేర్ చేయొచ్చు మీరు, ఇది దీంతో కంపేర్ చేస్తే ఎంత పెద్ద సైజు ఉంది చూడండి. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి పెద్ద సైజువి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మైదాది పాత స్టిక్కర్ అంటించేస్తున్నా. ఇక్కడ అసలు వేటికి స్టిక్కర్లు అంటించలేదు, అంటించాలి మనకైతే తెలుసు, కానీ ఎవరన్నా ఇప్పుడు మా వారు కానీ లేదా హర్షి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉండాలంటే వాళ్ళకి తెలియవు కదా ఏవి. స్టిక్కర్లు అంటించాలి, ఎప్పుడో అంటిద్దాం తిరిగినప్పుడు. సో అది అవుతుంది. లోపల ఫిష్ ఫ్రైకి మా వారు పెనుం పెట్టేశారు ఆల్రెడీ. దీనికన్నా పెద్దది తీసుకుంటే అన్నీ ఒక షాట్లో చేసేయచ్చు చిన్న. పోనీ నేను ఇది కూర ఇటు సైడ్ పెట్టేస్తా, మధ్యలో పెట్టేసుకోవచ్చు. సరే నీ ఇష్టం అబ్బా. సో ఇది ఈ చాప్ స్టిక్ వాడతారు, చాప్ స్టిక్ కదా దీని ఏదో అంటారు అబ్బా, వుడెన్ స్టిక్ తిప్పించడానికి. అది ఇది క్యాస్ట్ ఐరన్ పాన్ అండి. పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి అండ్ సాల్ట్. కలిపేద్దాం. సో దీన్ని చయోటి అంటారు కదా ఇంగ్లీష్లో. మా సైడ్ ఏంటంటే సేమ్ వంకాయ లేకపోతే బెంగళూరు వంకాయ అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్లో మెన్షన్ చేయండి. పెట్టేద్దాం. ఓ ఇది వేడైపోయింది చిన్న. అయ్యి ముక్కనే వాడుతున్నావా? ఓకే, అన్నీ ఒకే దాంట్లో పట్టేస్తాయి చిన్న, మీడియం సైజ్ది. వాళ్ళ చెయ్యే పెట్టకుండా స్పూన్తోనే కలిపా. హోప్ఫుల్లీ బాగా వస్తుంది అనుకుంటున్నా. స్పూన్తోనే తినాలని చెప్పాలి. దేవుడా, నేను చిన్న ఇందాక ఏదన్నావు? నేను యూజ్ చేయకుండా ఓన్లీ స్పూన్ యూజ్ చేశాను అన్నాను కదా, దానికి ఏదో పని చేశాను ఇందాక. పని చేయలే, నువ్వు స్పూన్ వాడామని మమ్మల్ని చేపల స్పూన్తో తినమన్నావు కదా. తినచ్చబ్బా, స్పూన్తో కాదు, కాకపోతే ఫోర్కు నైఫ్తో తినచ్చు, కట్ చేసుకొని. దేవుడా, మళ్ళీ కలుద్దామండి. ఇది అయిపోయాక, ఆల్రెడీ బాగా లేట్ అయింది. ఏం చిన్న? యా ఓకే. ఇది ఇప్పుడే తిప్పించామండి. ఒక సైడు కాలిపోయాయి ఆల్మోస్ట్, ఇంకో సైడ్ తిప్పించాము. కానీ ఇంకా కాలాలనుకుంటా, చిన్న మళ్ళీ కూడా తిప్పించాలి కదా. ఇదేదో బాలయ్య బాబు డైలాగ్ లాగుంది. దొరికినది తురుముదాం ఉంది, బాలయ్య బాబుది ఉంది చూడండి. దొరికినవి తురుముదాం, దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, అంతే కదా. ఆ లెవెల్లో చెప్పారు మా ఆయన డైలాగు. కాలినవి ఎత్తుదాం, కాలంది మళ్ళీ తిప్పుదామా, మళ్ళీ కాలుద్దాం. తెల్లగడ్డ ఆల్రెడీ కట్ చేసి వేసేసాను అనమాట. దాంట్లో ఇప్పుడు ఈ శనగగింజలు కూడా వేసి పొడి చేసేద్దాము. సో శనగగింజల పొడి కూరలోకి రెడీ. కీరకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్సో నిమ్మకాయలు ఫిష్ మీద పిండుకోవడానికి, కీరకాయలు నంచుకోవడానికి మంచిది కదా సలాడ్ లాగా. సో శనగగింజల పొడి వేసేద్దాము.
సో టేబుల్ మీద ఇది గంజి వచ్చేసింది. చెప్పాను కదండి పారాబాయిల్డ్ రైస్ అని. సో అన్నం, ఇది సేవ వంకాయ వేపుడులాగా, ఫిష్ ఫ్రై అండ్ లెఫ్ట్ ఓవర్ రసము అండ్ కీరకాయ లెమన్ ముక్కలు. సో ఇంకా మొదలెట్టడమే డిన్నర్. సో సర్దేసుకున్నాం ప్లేట్లలో, వడ్డించుకున్నాం ప్లేట్లలో, సర్దేసుకున్నాం కాదు. ఫిష్ తినాలి నాన్న, ఎందుకంటే కారం సరిపోయిందో లేదు, ఉప్పు కారము సరిపోయింది. నువ్వు తిను. బాగుందా? లెమన్ పిండుకోవచ్చు నువ్వు. ఓకే. కూర ఎలా ఉంది? ఇక్కడ బేసిక్గా ఏం రికార్డ్ చేస్తున్నామంటే అబౌట్ కీరకాయ అండి. మామూలుగా మనం ఇంకా డిన్నర్లో నంచుకునేదానికి సలాడ్ లాగా కీరకాయ తింటారు కదా, అంటే ఏదో ఒక వెజిటబుల్ వెళ్తుంది. పైగా కీరకాయ అంటే చాలా హెల్దీ అని డిన్నర్లోకే కాదు లంచ్లో కూడా తీసుకుంటుంటారు చాలామంది. సో ఇక్కడ మా వారు ఏం చెప్తున్నారంటే, ఈ మధ్య ఎక్కడో వీడియో చూసారంట, కీరకాయ అన్నది పొద్దున మధ్యాహ్నం తీసుకోవచ్చు కానీ నైట్ టైం మాత్రం తీసుకోకూడదంట, అది విషంతో సమానం అన్నట్టు, అంటే అంత హార్మ్ఫుల్ అని. ఇంకా మనకి నైట్ టైమే కొంచెం వెజ్జీస్ తక్కువ ఉంటాయి కదా మన డిన్నర్లో పార్ట్గా. సో నేను తీసుకుంటాను అని చెప్తున్నాను. సో ఆ డిస్కషన్ నడుస్తోంది అక్కడ. ఆ మైక్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల అది రికార్డ్ అవ్వలేదు, సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడైతే మా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. చాలా సింపుల్ బేసిక్ డిన్నర్ అన్నమాట. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.